Welcome to Chemistry Cyanide. Here is the another class in pericyclic reactions, sigmatropic rearrangement. అంటే రీఅరేంజ్మెంట్ అనేది ఎక్కడ కనిపించినా ఆ రియాక్షన్స్ అనేది వెరీ ఇంపార్టెంట్. రియాక్షన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. అంటే రియాక్షన్స్ అనేవి ఉంటాయి. ఇక్కడ సిగ్మాట్రోపిక్ రీఅరేంజ్మెంట్ గురించి వాళ్ళు డీల్ చేస్తున్నాం. సిగ్మాట్రోపిక్ రీఅరేంజ్మెంట్ అనే నేమ్ ఎందుకు వచ్చింది వాటి గురించి చూద్దాం. సిగ్మాట్రోపిక్ రీఅరేంజ్మెంట్లో మెయిన్గా వచ్చి క్లేజన్ రీఅరేంజ్మెంట్, కోప్ రీఅరేంజ్మెంట్ ఉంటుంది. అండ్ వాటిలో సబ్స్ట్రేట్స్ అనేవి ఏంటిదో చూద్దాం. నార్మల్గా డీల్స్ ఆర్డర్ రియాక్షన్ అంటే మనకి ఏముంటుంది, 4+2 ఉంటుంది. 4+2 అంటే ఏంది, ఇది వచ్చేసి డైయిన్ ఉంటుంది, ఇది వచ్చేసి డైయినోఫైల్ ఉంటుంది. డైయినోఫైల్ మధ్య సైక్లోయిడేషన్ జరిగితే దాన్ని మనం ఏంటంటే డీల్స్ ఆర్డర్ రియాక్షన్, 4+2 సైక్లోయిడేషన్. అండ్ 2+2 అయితే ఏంది, ఇది కూడా డైయినోఫైల్, బట్ ఏంది 2 సిస్టమ్ ఉంటుంది, 2 ఎలక్ట్రాన్ సిస్టమ్ ఉంటుంది. ఇక్కడ 4 ఎలక్ట్రాన్ సిస్టమ్ అండ్ 2 ఎలక్ట్రాన్ సిస్టమ్ మధ్య అనేది జరుగుతుంది. అండ్ 1,3 డైపోలార్ ఫైల్స్ ఉంటాయి. ఈ వాటిలో సబ్స్ట్రేట్ అనేది మళ్ళీ చేంజ్ అవుతుంది. అండ్ డీల్స్ ఆర్డర్ రియాక్షన్లో మనకి సబ్స్ట్రేట్ అనేది మళ్ళీ చేంజ్ అవుతుంది. ఎలైలిక్ మళ్ళీ హైడ్రోజన్ ఉండాలి, ప్లస్ ఇది అనేది ఉండాలి. ఇక్కడ వచ్చి ఆల్డరిన్ రియాక్షన్లో సబ్స్ట్రేట్స్ అనేవి ఇవి ఉంటాయి. 2+2లో సబ్స్ట్రేట్స్ ఇవి ఉంటాయి. 4+2లో వచ్చి సబ్స్ట్రేట్స్ ఇవి ఉంటాయి. అలాగే క్లేజియన్ రీఅరేంజ్మెంట్లో మనకి సబ్స్ట్రేట్స్ అనేవి ఏముంటాయి, క్లేజియన్ రీఅరేంజ్మెంట్లో సబ్స్ట్రేట్స్ వచ్చి మనకు వచ్చేసి ఎలైల్ వినైల్ ఈథర్స్. మనకి బాగా తెలుసు ఇది ఎలైల్ గ్రూప్ అని, ఇది వినైల్ గ్రూప్ అని తెలుసు. వినైల్ ఎలైల్ ఈథర్స్ ఉంటాయి. వినైల్ ఈథర్స్ అనేది ఉంటుంది. అండ్ కోప్ రీఅరేంజ్మెంట్లో వచ్చేసి మనకి ఏంది, ఎల్ఐఎల్ సిస్టమ్ అనేది ఉంటుంది మొత్తం. అంటే మనకి ఇక్కడ ఏంది 1 2 3 4 5 1,5 హెక్సాడైయిన్ అనేది ఉంటుంది. ఇక్కడ వచ్చేసి 1,5 హెక్సాడైయిన్ సిస్టమ్ అనేది ఉంటుంది. అంటే ఇక్కడ ఆక్సిజన్ రీప్లేసెస్ ది కార్బన్ ఐటమ్, ఇక్కడ కార్బన్ రీప్లేసెస్ ది ఆక్సిజన్ అయితే ఏంది, ఇది క్లేజన్ రీఅరేంజ్మెంట్. కోప్ రీఅరేంజ్మెంట్ ఏంది, క్లేజన్ రీఅరేంజ్మెంట్లోని ఆక్సిజన్ని రీప్లేస్ చేసి కార్బన్ పెడితే మనకు కోప్ రీఅరేంజ్మెంట్ ఉంటుంది. అండ్ అసలు దీన్ని సిగ్మాట్రోపిక్ రీఅరేంజ్మెంట్ అని ఎందుకు అన్నాము, వీటన్నిటిని సైక్లోయిడేషన్స్ ఎందుకు అంటున్నాము, ఓన్లీ దీన్ని సిగ్మాట్రోపిక్ రీఅరేంజ్మెంట్ ఎందుకు పెట్టారు చూద్దాం. ఇక్కడ ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ అనేది ఇక్కడ వచ్చేసి నెంబరింగ్ ఇచ్చుకుందాం. ఫస్ట్ 1 2 3 ఇచ్చుకుందాం. ఫస్ట్ ఇక్కడ వచ్చేసి sp3 కార్బన్ వచ్చేసి ఒకటే ఉంది. నెక్స్ట్ 2 ఆక్సిజన్ వచ్చేసి ఇది వచ్చేసి sp3 కార్బన్ అనేది ఉంటుంది. ఇక్కడ యారో మార్క్ అనేది స్టార్టింగ్ అనేది ఎప్పుడైనా కూడా స్టార్టింగ్ ఫ్రమ్ ద సిగ్మా బాండ్ నుంచి అనేది జరగాలి. ఇక్కడ ఉంది. ఇప్పుడు మనకి సిగ్మాట్రోపిక్ రీఅరేంజ్మెంట్లో మనకి ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ స్టార్టింగ్ ఎక్కడి నుంచి జరుగుతుంది, సిగ్మా బాండ్ దగ్గర నుంచి వెళ్ళి ఇక్కడ సిగ్మా బాండ్ ఉంది కాబట్టి సిగ్మా బాండ్ నుంచి ఇలా జరుగుతుంది. కాబట్టి యారో స్టార్టింగ్ ఫ్రమ్ ద సిగ్మా బాండ్ ఉంది కాబట్టి దీన్ని సిగ్మాట్రోపిక్ రీఅరేంజ్మెంట్ అనేది అంటాము. వై 3,3 అనేది ఎందుకు అన్నాము, 3,3 అనే పేరు ఎందుకు వచ్చిందంటే ఆ సిగ్మా బాండ్ అనేది 1,1 పొజిషన్ దగ్గర నుంచి 3,3 పొజిషన్ దగ్గరికి ఇట్లా వచ్చేసింది. 3,2 ఇక్కడ 1,1 దగ్గర ఉన్నది కాస్త 3,3 దగ్గరికి వచ్చేసింది. సో దీన్ని ఏంటంటే 3,3 సిగ్మాట్రోపిక్ రీఅరేంజ్మెంట్ అన్నాం. సిగ్మాట్రోపిక్ ఎందుకు అన్నాం, సిగ్మా బాండ్ స్టార్టింగ్ నుంచి ఆరో మార్క్ అనేది చేంజ్ అనేది అవుతుంది. అండ్ 3,3 ఎందుకు అన్నాం, సిగ్మా బాండ్ 1,1 దగ్గర నుంచి 3,3 పొజిషన్ దగ్గర సిగ్మా బాండ్ షిఫ్ట్ అయింది కాబట్టి దాన్ని 3,3 సిగ్మాట్రోపిక్ రీఅరేంజ్మెంట్ అంటాము. సిగ్మా బాండ్ ఇక్కడ ఉంది, ఇక్కడ సిగ్మా బాండ్, ఇక్కడ సిగ్మా బాండ్ 3,3 పొజిషన్కి అనేది వచ్చింది. దట్స్ ఇట్. బట్ డీల్స్ ఆర్డర్ రియాక్షన్లో మనకి ఏం జరుగుతుంది, ఇక్కడ పై బాండ్ అనేది పై బాండ్ దగ్గర నుంచి ఆరో అనేది స్టార్ట్ అవుతుంది. ఇక్కడ సిగ్మా బాండ్ దగ్గర నుంచి స్టార్ట్ అవ్వట్లేదు, పై బాండ్ దగ్గర నుంచి ఆరో మార్క్ అనేది ఇట్లా స్టార్ట్ అవుతుంది. సో దీన్ని 4+2 సైక్లోయిడేషన్స్ అనేవి ఉంటాయి. ఇక్కడ సిగ్మా బాండ్ నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి దీన్ని సిగ్మాట్రోపిక్ రీఅరేంజ్మెంట్ రియాక్షన్స్ అని అన్నాము. దట్స్ ఇట్. ఈజీ, వెరీ ఈజీ, చాలా చేస్తుంటే చాలా ఈజీగా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ దీంట్లో వచ్చేసి మనం ఇక్కడ వచ్చేసి ఏం చూసాము, ఎలైల్ వినైల్ ఈథర్స్ చూసాము. ఇది కూడా ఇక్కడ ఇటు సిమిలర్స్ టు మనకి ఎలా ఉంది, ఇక్కడ వినైల్ లాగే ఉంది కానీ ఇక్కడ ఏమొచ్చింది, ఫినైల్ గ్రూప్ అనేది ఉంది. ఎలైల్ ఈథర్స్ అనేది అంటాము. దాన్ని సిగ్మాట్రోపిక్ రీఅరేంజ్మెంట్ చేయాలి. ఫస్ట్ సిగ్మా బాండ్ నుంచి ఆరో అనేది స్టార్ట్ అవ్వాలి. ఎప్పుడైనా కూడా ఫస్ట్ ఆరో అనేది ఇలా స్టార్ట్ అవ్వాలి. ఇక్కడ
ఇక్కడ సిగ్మా బాండ్ అనేది ఇక్కడ ఉంది కాబట్టి సిగ్మా బాండ్ దగ్గర నుంచి ఆరో స్టార్టింగ్ అనేది ఉండాలి. ఎప్పుడైనా ఆరో సిగ్మా బాండ్ దగ్గర నుంచి స్టార్టింగ్ అవ్వాలి, ఇట్లా రావాలి. ఇక్కడ ఆరోమాటిసిటీ అనేది లేదు కాబట్టి అది అన్స్టేబుల్గా ఉంటుంది కాబట్టి ఆరోమాటిసిటీ రీస్టోర్ చేయడానికి మనం ఇక్కడ H+ని ఇట్లా అనేది దీనికి ఇచ్చేసాము. సో ఇంతే 3,3 రీఅరేంజ్మెంట్ ఉంటే ఇంతే 3,3 రీఅరేంజ్మెంట్లో స్టార్టింగ్ ఏం చేయాలి, ఆరో అనేది స్టార్టింగ్ ఫ్రమ్ ద సిగ్మా బాండ్ నుంచి ఆరో అనేది స్టార్ట్ అవ్వాలి. సిగ్మా బాండ్ నుంచి ఆరో స్టార్ట్ అవ్వాలి. మనం అదొకటి బాగా రిమైండ్ చేసుకోవాలి. సిగ్మా బాండ్ దగ్గర నుంచి ఆరో అనేది స్టార్ట్ అవ్వాలి. సిగ్మా బాండ్ దగ్గర నుంచి ఆరో అనేది స్టార్ట్ అవ్వాలి. మనం అది రాసుకోవాలి. 3,3 ఎందుకన్నా ఉంటే 3,3 పొజిషన్లో సిగ్మా బాండ్ అనేది ఉంది. అండ్ దీనికి ఎట్లయినా కూడా ఎలైల్ ఈథర్ సబ్స్టిట్యూయెంట్స్ ఉంటాయి, సబ్స్ట్రేట్స్ అనేవి ఉంటాయి. వాటి యొక్క డెరివేటివ్సే ఉంటాయి. వీటి యొక్క సబ్స్ట్రేట్లో ఆక్సిజన్ అనేది ఉంటుంది. అండ్ స్టీరియోకెమిస్ట్రీ ఎలా ఉంటుంది, వాటిలో అయితే స్టీరియోకెమిస్ట్రీ ఏముంటుంది, డైనోఫైల్ మీద స్టీరియోకెమిస్ట్రీ ఏది ఉంటే అది రిటైన్ అనేది అవుతుంది. అండ్ డైనోఫైల్స్ వచ్చే సిస్ ఉంటే సిస్ వస్తుంది, ట్రాన్స్ ఉంటే ట్రాన్స్ అనేది వస్తుంది. ఇక్కడ స్టీరియోకెమిస్ట్రీ అంటే ఏంది, ఇక్కడ స్టీరియోకెమిస్ట్రీ మే అరైజెస్ ఇఫ్ దేర్ ఈజ్ సబ్స్టిట్యూయెంట్ ఆన్ సాచురేటెడ్ కార్బన్ అనేది ఉంటుంది. ఆల్రెడీ సాచురేటెడ్ కార్బన్ ఈ సబ్స్ట్రేట్లో ఎక్కడ ఉంది, ఓన్లీ ఒక సాచురేటెడ్ కార్బన్ అనేది ఉంటుంది. ఇక్కడ ఈ సాచురేటెడ్ కార్బన్ అనేది ఉంది. మనం ఎప్పటిలా 3,3 రీఅరేంజ్మెంట్ చేస్తే స్టార్టింగ్ ఫ్రమ్ ద సిగ్మా బాండ్ అనేది జరిగింది. స్టార్టింగ్ ఫ్రమ్ ద సిగ్మా బాండ్ జరిగితే మనకి ఇది వచ్చింది ఏంది, ఆల్ఫా బీటా గామా డెల్టా అన్సాచురేటెడ్ కార్బోనైల్స్ అనేది వచ్చింది. మనకి స్టీరియోకెమిస్ట్రీ అనేది ఇక్కడ ఆల్కినో స్టీరియోకెమిస్ట్రీ ఈయా జెడ్డా ట్రాన్సా సిస్సా మనం ఎలా తెలుస్తుంది, అది ఈ అవ్వచ్చు, ఇట్ కుడ్ బి ఈ ఆర్ జెడ్, ఇట్ కుడ్ బి ట్రాన్స్ ఆల్కిన్ అవ్వచ్చు, సిస్ ఆల్కిన్ అవ్వచ్చు. విచ్ వన్ కరెక్ట్ మనకు ఎలా తెలుస్తుందంటే ఆల్కిన్ స్టీరియోకెమిస్ట్రీ ఇన్ ద క్లేజన్ రీఅరేంజ్మెంట్ కమ్స్ ఫ్రమ్ ద చైర్ లైక్ ట్రాన్సిషన్ స్టేట్ ద్వారానే మనకి అది కరెక్ట్ ఈయా జెడ్డా ఆర్ ట్రాన్సా సిస్ అనేది తెలుస్తుంది. అండ్ ఫస్ట్ మనకి ఇక్కడ ఎప్పటిలాగే 3,3 సిగ్మాట్రోపిక్ రీఅరేంజ్మెంట్, సిగ్మా బాండ్ ఇక్కడ ఉంది, ఇట్లా చైర్ లైక్ ట్రాన్సిషన్ స్టేట్ రావాలంటే చైర్ కన్ఫర్మేషన్స్ వచ్చి మనకి ఇలా ఉంటాయి. అంటే మొత్తం మనకి ఎన్ని కావాలి, సైక్లోహెక్సేన్ 6 ఐటమ్స్ అనేవి కావాలి. దీన్ని నేను ఆక్సిజన్ ఇట్లా రాసుకొని దీన్ని ఇట్లా రాసుకున్నాను, వినైల్ సిస్టమ్ అండ్ ఎలైల్ సిస్టమ్ ఇలా రాసుకున్నాను. మనకి సైక్లోహెక్సేన్ మీద ఒక సబ్స్టిట్యూయెంట్ అనేది ఉంటే మనకి ఆల్వేస్ ఇట్ ప్రిఫర్స్ ది ఈక్టోరియల్ పొజిషన్ మీద ఆ సబ్స్టిట్యూయెంట్ ఉంటే అది స్టేబుల్గా ఉంటుంది. బికాస్ ఎందుకంటే యాక్సియల్ మీద ఉంటే 1,3 డయాక్సియల్ ఇంటరాక్షన్స్ వల్ల అది వచ్చేసి డీస్టెబిలైజ్ చేస్తుంది ఆ కన్ఫర్మర్ని. సో యాక్సియల్గా ఉంటే యాక్సియల్ పొజిషన్ ఉంటే 1,3 డయాక్సియల్ ఇంటరాక్షన్స్ ఉంటాయి. సో ఈక్టోరియల్లో ఉంటే అది మోర్ స్టేబుల్ కన్ఫర్మేషన్ అవుతుంది. సో ఒక సబ్స్టిట్యూయెంట్ కానీ ఉంటే ఎన్ని సబ్స్టిట్యూయెంట్ మ్యాక్సిమం ఏంటంటే సబ్స్టిట్యూయెంట్స్ ఈక్టోరియల్ పొజిషన్ ఆక్యుపై చేస్తుంది. సో అలాగే ఇక్కడ వచ్చేసి ఇది ఈక్టోరియల్ పొజిషన్ ఇట్లా ఉంటుంది. ఈక్టోరియల్ పొజిషన్ మీద ఆర్ రాసుకున్నాం. సో అట్లానే ఎందుకు రాసుకోవాలి, ఇంకో విధంగా కూడా సైక్లిక్ ట్రాన్సిషన్ స్టేట్ మనం నోట్ చేయొచ్చు, ఇలా కూడా రాసుకోవచ్చు. ఆక్సిజన్ ఇక్కడ పెట్టి ఇక్కడ వినైల్ రాశాను, ఇక్కడ ఎలైల్ ఉంది. ఇక్కడ మనకు వచ్చేసి యాక్సియల్, ఇక్కడ యాక్సియల్ పొజిషన్లో హైడ్రోజన్ ఉంది, ఈక్టోరియల్ పొజిషన్లో సబ్స్టిట్యూయెంట్ అనేది పెట్టాను. సబ్స్టిట్యూయెంట్ అనేది ఈక్టోరియల్ పొజిషన్లోనే ఉండాలి. సో అగైన్ 3,3 రీఅరేంజ్మెంట్ సిగ్మా బాండ్ నుంచి స్టార్ట్ అయింది. ఇక్కడ సిగ్మా బాండ్ అనేది ఇక్కడ సిగ్మా బాండ్ నుంచి స్టార్ట్ అయింది. సిగ్మా బాండ్ నుంచి స్టార్ట్ అయినప్పుడు సరిగా చూడండి, ట్రాన్స్ జామెట్రీ వచ్చింది. ఇక్కడ కూడా ట్రాన్స్ జామెట్రీ, నేను దీన్ని చేయలేదు, ట్రాన్సిషన్ స్ట్రేట్ చేశాను, ఆ బాండ్స్ అనేవి చేంజ్ చేశాను అంతే. బాండ్స్ ట్రాన్స్ఫర్ అనేది చేశాను. అప్పుడు మాకు ఏంది ట్రాన్స్ జామెట్రీ వచ్చింది. ఇక్కడ కూడా ట్రాన్స్ అనేది వచ్చింది. సో ఆల్కిన్ అనేది sp3 కార్బన్ మీద ఉంటే మనకి జామెట్రీ ఏమొస్తుంది, ట్రాన్స్ జామెట్రీ అనేది వస్తుంది. ఓన్లీ ట్రాన్స్ ప్రొడక్ట్ అనేది మనకి స్టేబుల్ ప్రొడక్ట్, వి గెట్ ఏ ట్రాన్స్ ప్రొడక్ట్. అదేంది సైక్లిక్ ట్రాన్సిషన్ స్టేట్ నుంచి మనకు అనేది వస్తుంది. అండ్ సిగ్మాట్రోపిక్ రీఅరేంజ్మెంట్లో స్టీరియోకెమిస్ట్రీ కూడా చూసాం. అండ్ చైర్ లైక్ ట్రాన్స్ఫర్మేషన్ నుంచి మనకు అనేది వస్తుంది. అండ్ ఏ కన్ఫర్మర్ మీద సబ్స్టిట్యూయెంట్ అనేది sp3 కార్బన్ మీద ఇట్ ఆక్యుపైస్ ఆన్ ఈక్టోరియల్ పొజిషన్. అండ్ నెక్స్ట్ మనకి అన్నింటిలో మనకి 3,3 సిగ్మాట్రోపిక్ రీఅరేంజ్మెంట్ ఎలైల్ వినైల్ ఇస్తే ఈజీగా మనం 3,3 సిగ్మాట్రోపిక్ రీఅరేంజ్మెంట్ రాస్తాం. బట్ సపోజ్ 3,3 ఎలైల్ వినైల్ ఈ సబ్స్ట్రేట్ అనేది డైరెక్ట్గా మనకు రాకుండా సమ్టైమ్ 2 సబ్స్ట్రేట్ మనము యాడ్ చేస్తే దాని నుంచి ఈ సబ్స్ట్రేట్ అనేది వస్తుంది. అది ఎలాగా, అప్పుడు ఎలాగో వెయిట్ని కలిపితే మనకి ఇది వస్తుందో చూద్దాము. అండ్ ఆల్మోస్ట్ 1,3 డైపోలార్ ఫైల్స్లో
ఫినైల్ ఐసోసైనేట్స్ని కలిపితే మనకేమొచ్చింది, నైట్రైల్ ఆక్సైడ్ అనేది వచ్చింది. అండ్ ప్రైమరీ నైట్రోమీథేన్ ఫినైల్ ఐసోసైనేట్ చేస్తే మనకి నైట్రైల్ ఆక్సైడ్స్ అనేది వచ్చింది. అలాగే ఇక్కడ ఏంటంటే ఎస్టాల్స్ని ఎలైలిక్ ఆల్కహాల్స్లో అండర్ ఎసిడిక్ కండిషన్లో చేస్తే మనకి వినైల్ ఎలైల్ ఈథర్స్ అనేవి వస్తాయి. ఎలా వస్తాయి చూద్దాం. అండ్ ఫస్ట్ ఎస్టాల్స్ ఆఫ్ ఆల్డిహైడ్ తీసుకున్నాము. ఎస్టాల్స్ ఆఫ్ ఆల్డిహైడ్ని మనము అండర్ ఎసిడిక్ కండిషన్ చేస్తే ఇక్కడ మిథాక్సీ గ్రూప్ ఉంది. ఆక్సిజన్ అనేది ప్రోటాన్ అబ్స్ట్రాక్ట్ చేసుకుంటుంది. ప్రోటాన్ అబ్స్ట్రాక్ట్ చేసుకున్నప్పుడు ఈ ఆక్సిజన్ ఎలక్ట్రాన్స్ దీనికి ఇచ్చి మనకి మిథనాల్గా ఎక్స్పెల్ అనేది అవుతుంది. ఇప్పుడు మిథనాల్గా ఎక్స్పెల్ అయినప్పుడు ఇది ఆక్సోనియం అయాన్ అనేది ఫామ్ అవుతుంది. ఈ ఎలైలిక్ ఆల్కహాల్ని ఎలక్ట్రాన్స్ అనేది దీనికి ఇచ్చి ఇక్కడ ఇట్లా అనేది ఫామ్ అవుతుంది. ప్లస్ ఆర్ మైనస్ H+ చేసి ఇక్కడ H+ రిమూవ్ అయ్యి ఇక్కడ H+ అనేది ఒకటి ఇస్తాం మనం. మిథనాల్ దగ్గర ఆక్సిజన్కి ఒక H ఇచ్చాం. ఇప్పుడు ఆక్సిజన్ మీద ఉన్న ఎలక్ట్రాన్స్ అనేవి దీనికి ఇచ్చి మిథనాల్ అనేది ఎక్స్పెల్ అనేది అయిపోతుంది. అండ్ మిథనాల్ ఎక్స్పెల్ అయిపోయిన తర్వాత ఇక్కడ CH2 దగ్గర ఉన్న H అనేది ఈ దీనిలో ఉన్న ఎలక్ట్రాన్స్ దీనికి ఇచ్చి ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది. పాజిటివ్ ఛార్జ్ని రిమూవ్ చేస్తుంది. అప్పుడు మన ప్రొడక్ట్ అనేది ఇట్లా వస్తుంది. ఇది ఏంది, ఎస్టాల్స్ ఆఫ్ ఆల్డిహైడ్ తీసుకున్నప్పుడు మనకి ప్రొడక్ట్ అనేది వస్తుంది. ఎస్టాల్స్ ఆఫ్ ఆల్డిహైడ్ ఎలైలిక్ ఆల్కహాల్ ఇలా యాడ్ చేసినప్పుడు. అదే మనం ఎస్టాల్స్ ఆఫ్ కీటోన్స్, ఇవి ఎస్టాల్స్ ఆఫ్ కీటోన్ లైక్ కీటోన్స్ అని కూడా అంటాం. ఈ కీటోన్స్ని H+తో చేసినప్పుడు యాజ్ యూజువల్ ఇక్కడ 1 mole ఆఫ్ మిథనాల్ అనేది పోయింది. 1 mole ఆఫ్ మిథనాల్ పోయింది, ఆక్సోనియం అయాన్ ఫామ్ అయింది. దానికి ఎలైలిక్ ఆల్కహాల్ యాడ్ చేసాం. ఇంతవరకు సేమ్ ఎలైలిక్ ఆల్కహాల్ చేసాం, ప్లస్ ఆర్ మైనస్ H+ ఇచ్చాము. ఇక్కడ సెకండ్ మిథనాల్ అనేది పోయింది. సెకండ్ మిథనాల్ పోయినప్పుడు ఇక్కడ ఎస్టాల్ ఆఫ్ కీటోన్స్లో మనకి ఇక్కడ ఎన్ని ఉన్నాయి, ఇక్కడ 2 మిథైల్ గ్రూప్స్ ఉన్నాయి. ఇక్కడ ఒక 1 మిథైల్ గ్రూపే ఉంది. సో ఇక్కడ 1 మిథైల్ గ్రూప్ అనేది ఇట్లా ఉండి ఈ 1 మిథైల్ గ్రూప్లో ఉన్న ప్రోటాన్ అనేది ఎసిడిక్గా ఉంటుంది. కాబట్టి ఈ ప్రోటాన్ అనేది ఈ ఎలక్ట్రాన్స్ దీనికి ఇచ్చి ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ని రిమూవ్ అనేది చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఉంది -H+ అనేది పోతుంది. అప్పుడు ఇక్కడ ఇట్లా అనేది ఫామ్ అయింది. ఇక్కడ దీన్ని బట్టి కండిషన్లో మనకి ఏం అర్థమైందంటే ఎస్టాల్స్ ఆఫ్ ఆల్డిహైడ్ ఎస్టాల్స్ ఆఫ్ కీటోన్స్లో మనకి ఏంటంటే ఫస్ట్ మిథనాల్స్ అనేవి కంప్లీట్గా అనేవి రిమూవ్ అయిపోతున్నాయి ఫైనల్ ప్రోడక్ట్లోకి. ఇంకో H+ అనేది ఎలా వస్తుందంటే ఇక్కడున్న మిథైల్ గ్రూప్లో ఉన్న H+ అనేది రిమూవ్ అవుతుంది. ఇక్కడ మిథైల్ గ్రూప్లో ఉన్న H+ అనేది రిమూవ్ అవుతుంది. ఇక్కడ ఇంకో మిథైల్ గ్రూప్లో ఉన్న H+ అనేది రిమూవ్ అవుతుంది. మిథనాల్స్ అనేవి పోతున్నాయి. అండ్ CH3లో ఉన్న CH3లో ఉన్న H అనేది పోయి అక్కడ ఏంది ఆల్కిన్ అనేది ఫామ్ అవుతుంది. ఇక్కడ ఆల్కిన్ అనేది ఇలా ఫామ్ అవుతుంది. సో అట్లానే దీన్ని ఏమంటామంటే ఎస్టాల్స్ ఆఫ్ ఎస్టర్స్ అంటాం. దీన్ని ఆర్థో ఎస్టర్స్ అంటాము. అట్లా అనకూడదు, వీటిని ఆర్థో ఎస్టర్స్ ఉంది. ఎలైలిక్ ఆల్కహాల్తో రియాక్ట్ అయినప్పుడు మనకి మిథనాల్స్ 2 ఆల్కహాల్స్ అని 2 మిథనాల్స్ అని పోయినాయి. ఇక్కడ CH దగ్గర ఉన్న CH3లో ఉన్న ఒక H అనేది పోయి దీన్ని ఆల్కిన్ సిస్టమ్గా ఉంటుంది. ఒక OAME అనేది ఉంటుంది. ఇక్కడ కీటోన్లో ఉన్న ఒక CH3 అనేది ఇక్కడ ఉంది. ఎస్టాల్స్లో ఉన్న H అనేది ఇక్కడ ఉంది. CH3లో ఉన్న H పోయి ఆల్కిన్గా మారింది. CH3 కాస్త CH2గా చేంజ్ అవుతుంది. ఇక్కడ CH3 కాస్త ఇక్కడ ఎట్లా చేంజ్ అయింది, CH2గా చేంజ్ అయింది. ఇక్కడ ఈ CH3 కాస్త CH2గా చేంజ్ అయింది. ఇక్కడ 2 మిథనాల్స్ అనేవి కూడా ఎక్స్పెల్ అయిపోయినాయి. ఇప్పుడు ఇవన్నీ ఇట్లా ఫామ్ అవుతుంది. ఇంకేగైన్ మనం 3,3 సిగ్మాట్రోపిక్ రీఅరేంజ్మెంట్ అనేది మనం రైట్ వీటన్నిటి నుంచి 3,3 సిగ్మాట్రోపిక్ రీఅరేంజ్మెంట్ చేస్తే మనకి గామా డెల్టా అన్సాచురేటెడ్ కార్బోనైల్స్ అనేవి ఫామ్ అవుతాయి. బట్ మనం ఇక్కడ మెయిన్ కండిషన్ ఏంటంటే వినైల్ ఎలైల్ ఈథర్స్ ఫామ్ అవడానికి ఎస్టాల్స్ అండ్ ఎలైలిక్ ఆల్కహాల్స్ అండర్ ఎసిడిక్ కండిషన్లో తీసుకుంటాం. ఈ కండిషన్ ఉన్నప్పుడు మనకి వినైల్ ఎలైల్ ఈథర్స్ అనేవి ఫామ్ అవుతాయి. అది ఎట్లా అనేది చూసాము. ఫస్ట్ ఆల్కహాల్స్ అనేవి పోతాయి. ఎస్టాల్స్లో ఉన్నది ఈ CH3 కాస్త CH2గా చేంజ్ అవుతుంది. ఇక్కడ 1 CH3 అనేది దీనికి అటాచ్ అవుతుంది. ఇక్కడ CH3గా CH2గా చేంజ్ అవుతుంది. ఇక్కడ 2 మిథనాల్స్ అనేవి మిథనాల్స్గా పోతాయి ఆల్కహాల్స్గా. CH3 చేంజెస్ టు CH2. ఇక్కడ CH3 చేంజెస్ టు CH2గా ఉంటుంది. ఇక్కడ NH2 అనేది అంత ఉంటుంది. ఇక్కడ OMe అనేది అంతే ఉంటుంది. 2 ఆల్కహాల్స్ మాత్రమే వెళ్తాయి. అండ్ OMe అంతే ఉంటుంది. ఇక్కడ NH2 అనేది అంతే ఉంటుంది. అండ్ ఇంకా దీని కండిషన్ చాలా ఉంది. అండ్ దీస్ ఆర్ ద మెయిన్ బేసిక్ ప్రెజెంట్ రీఅరేంజ్మెంట్ అంటే ఏంది, అండ్ సిగ్మాట్రోపిక్ అనేది ఎందుకు వచ్చింది, 3,3 అనేది ఎందుకు వచ్చింది, అండ్ స్టీరియో కెమిస్ట్రీ ఎలా వచ్చింది, ట్రాన్సిషన్ స్టేట్ ఉంటుంది, FP3 కార్బన్ సబ్స్టిట్యూయెంట్ అనేది ఉంటే, అండ్ వినైల్ ఎలైల్ ఈథర్స్ రావటం కోసం ముందు దాన్ని దేని నుంచి డిటెక్ట్ చేసాము, ఎస్టల్స్ అండ్ ఎలైలిక్ ఆల్కహాల్ని అండర్ ఎసిడిక్ కండిషన్ చేస్తే మనకి వినైల్ ఎలైల్ ఈథర్స్ అనేది ఫామ్ అయినాయి. దాని ఎస్టల్స్ ఆల్డిహైడ్, కీటోన్స్
ఎస్టర్స్ అమైడ్స్ నుంచి కూడా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.